మన దేశంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. సంవత్సరాలు త్వరగా గతిస్తూ ఉన్నాయి. అంతకన్నా స్పీడ్గా ప్రపంచ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయి, సామాజిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి, నైతిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ఆత్మీయ పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. సంఘ పరిస్థితులు అయితే ఇంకా విపరీతంగా మారుతూ ఉన్నాయి. ఈ మార్పు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా కనబడుతుంది. ఈ మార్పు ఎక్కువగా మనకి ప్రతికూలంగానే కనబడుతుంది. ఏదైనప్పటికీ మారవలసినవి మారుతూనే ఉంటాయి. కానీ మన దేవుడు మార్పు లేనివాడు. మనము మార్పు లేని వారుగానే ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఒక 3 మాటలు సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారి ద్వారా దేవుడు పలికిస్తాడు. ప్రభువునందు స్థిరులుగా ఉండుడి అని తెలియజేస్తాడు మొదటి వచనములో. తర్వాత ప్రభువునందు ఏక మనస్సుకులై ఉండుడి అని 2వ వచనములో చూస్తాము. తర్వాత 4వ వచనములో ప్రభువునందు ఆనందించుడి అని మనం చూస్తాం. ప్రభువులోనే స్థిరులుగా ఉండాలి, ప్రభువులోనే ఏక మనస్సు కలిగి ఉండాలి, ప్రభువును బట్టే ఆనందించాలి. పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు మన చేతుల్లో ఉండవు, దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆయనే కాలాన్ని తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి మారనివ్వండి, వాటి జోలికి మనము పోవద్దు. మన సంగతి ఆలోచన చేద్దాం. మనము ప్రభువులో స్థిరంగా ఉన్నామా లేదా, ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉన్నామా లేదా, ప్రభువునందు ఆనందిస్తున్నామా లేదా అని మనము మన గురించి పరిశీలన చేసుకుంటే చాలు. ఎక్కువగా మనమైనా సరే ఏదో పరిస్థితుల వైపు చూస్తూ మన సంగతి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అది జరగకుండా తగిన జాగ్రత్తలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విశ్వాసి తీసుకోవాలి. మంచిది. ఈ రాత్రి వాక్యము కొరకు ఆదికాండము 35వ అధ్యాయములో మొదటి 10 వచనాలు, అన్ని వచనాలు చదవను గాని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా వచనాలు చదువుతూ ఉంటాను. ముందుగా ఆదికాండము 35వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35 వర్స్ 1. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, ఈ రాత్రి నేను మాట్లాడబోయే అంశం బేతేలుకు వెళ్ళుట. గోయింగ్ టు బేతేల్, బేతేలుకు వెళ్ళుట అనే అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యాల్ని వివరంగా మనము నేర్చుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో నీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావము, ఆధిపత్యము ఆరోపిస్తున్నాం. నీవే సార్వభౌముడైన దేవుడివి, మీరే సర్వశక్తి కలిగిన దేవుడివి, మీరే సర్వోన్నతుడైన దేవుడివి, ఆది అంతము లేని దేవుడివి, ఆల్ఫా ఒమేగాగా ఉన్న దేవుడివి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడివి, మృతునైన వాడివి, యుగయుగములు సజీవుడిగా ఉన్న దేవుడివి, సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న దేవుడివి, శరీరధారిగా భూమి మీదకి అరుదించిన దేవుడివి, శిలువలో మా కొరకు ప్రాణమును పెట్టి విలువైన పరిశుద్ధమైన రక్తమును చిందించి విమోచించిన దేవుడివి, విమోచిస్తున్న దేవుడివి. నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక దినాన్ని మా జీవితాల్లో మీరు పొడిగించారు. అంతేకాదు ఈ ప్రత్యేక కోరికల్లో
రెండవ దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశపెట్టినందుకు నీకు స్తుతులు అర్పిస్తూ, నిన్నటి దినాన మీ దాసుని ద్వారా మీరు మహిమ పొందారు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నీ దాసుని ద్వారా మీరు మహిమ పొందండి. ఇక్కడికి చేరిన నీ ప్రజలు ఏ ఏ ఉద్దేశాలతో వచ్చారు, ఏ ఏ ఆత్మీయ ప్రమాణములతో వచ్చారు, ఏ ఏ స్థితుల్లో వారి భక్తి జీవితం ఉందో మీకు తెలుసు ప్రభువా. వారికి తగినట్లుగా మే వాక్కుని వినిపించమని కోరుకుంటున్నాం. ఎవరి భాగమును వారికి మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. దూరము నుంచి ఇక్కడ పలికే మాటలని వినడానికి సిద్ధపడుతున్న ప్రియులు ఎవరైనా ఉంటే, వారు నిన్ను నమ్మని వారు ఉంటే, నిన్ను నమ్ముకోవడానికి, రక్షణ అనుభవం పొందడానికి సహాయం చేయమని మమ్మల్ందరినీ నీ ఆత్మ చేతులకు అప్పగించుకుంటూ, నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయమును, నీ మెండైన కృపను నాకు మెండుగా, మా ప్రజలకు మెండుగా అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. థ్యాంక్ యూ. దేవుడు యాకోబుతో చెబుతున్న మాట, యాకోబు అనే పేరుని తీసివేసి ఈ రాత్రి మన పేరు అక్కడ పెడదాం. దేవుడు యాకోబుతో అన్న మాటలో మీ పేరుని పెట్టుకోండి, లేక ఈ ప్రాంతము పేరు పెట్టుకోండి, లేక మీ సంఘము పేరు పెట్టుకోండి. దేవుడు యాకోబుతో ఏమంటున్నాడంటే, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించాలి, అక్కడ నా కొరకు బలిపీఠము కట్టాలి అంటున్నాడు. గోయింగ్ టు బేతేల్, బేతేలుకి వెళ్ళమంటున్నాడు. దేవుడు ఎందుకు యాకోబుతో ఈ మాట చెప్తున్నాడు, లేక ఈ రాత్రి ఇక్కడికి చేరిన మనందరినీ కూడా బేతేలుకు వెళ్ళమంటున్నాడు. ప్రతి సంఘము బేతేలుకు వెళ్ళాలి, ప్రతి విశ్వాసి బేతేలుకు వెళ్ళాలి. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరూ లేవాలి, బేతేలుకు వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభుని నమ్మని వారు కూడా లేవాలి, బేతేలుకు వెళ్ళాలి. అయితే దేవుడు యాకోబుతో ఈ మాట చెప్పేటప్పటికి 20 సంవత్సరాలు దాటిపోయింది. యాకోబు బేతేలులో దేవుని యొక్క ప్రత్యక్షతను మొట్టమొదటిసారిగా చూశాడు. అది ఆదికాండము 25వ అధ్యాయము 10-11 వచనాల నుంచి కింద వరకు చదివితే అక్కడ వాక్యము చెప్పబడింది. దేవుడు యాకోబుని ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు. అప్పటికి యాకోబుకి వివాహము కాలేదు, అనగా భార్యలు లేరు, అనగా బిడ్డలు లేరు. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఆస్తి లేదు, అంతస్తు లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు. ఒంటరి వాడు. హి వాజ్ లోన్లీ. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుని దర్శించాడు. అక్కడ కలగన్నాడు. మనకి బాగా తెలిసింది, ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడిందని, నిచ్చెన కొన ఆకాశములో ఉందని, నిచ్చెన రెండవ కొన భూమి మీద ఉందని, దేవుని దూతలు ఆ నిచ్చెన పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారని, ఆ నిచ్చెన పైన దేవుడే ఉన్నాడని అక్కడ మనకి తెలుసు. ఆ విధంగా యాకోబు కలగన్నాడు. ఆ కలలో దేవుణ్ణి చూశాడు. అయితే యాకోబుకి కనబడిన నిచ్చెన ఏమిటో యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనములో మనం చూస్తాం. ఆ ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబుకి కనబడిన నిచ్చెన యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనములో చూస్తే, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను
యాకోబుకి కనబడిన నిచ్చెన ఎవరో కాదు, స్వయాన్న యేసుక్రీస్తు ప్రభు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబుకి కనబడిన నిచ్చెన యేసు ప్రభువే. యేసు ప్రభు ఎవరంటే పరలోకానికి భూమికి మధ్య నిచ్చెన లాంటి వాడు. అనగా పరలోకమును భూమిని కలిపేవాడు యేసు ప్రభు. పరలోకము నుంచి భూమి మీదకి ఏదైనా రావాలి అంటే యేసు ద్వారానే సాధ్యం. అంతేకాదు, భూమి నుంచి ఏదైనా చేరాలి, ఎవరైనా వెళ్ళాలి అంటే యేసు అనే నిచ్చెన ద్వారానే సాధ్యం. యేసు ప్రభు పరలోకమునకు భూమికి నిచ్చెన లాంటి వాడు. ఆ రోజున యాకోబుకి కనబడిన నిచ్చెన మనం చూస్తే యేసు అని అర్థం చేసుకోవాలి. ఈ రోజున యేసు ప్రభువు అనే నిచ్చెన ద్వారానే ఎవరైనా పరలోకానికి చేరుతారు. ఒక డినామినేషన్ ఉండవచ్చు, ఒక సంఘమునకు ఒక పేరు ఉండవచ్చు, లేక ఒక గుంపుకి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. మీరెవరైనా సరే అర్థం చేసుకోండి, రాత్రి నిత్యమైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరలోకానికి మనము చేరుతాము. ఆ రోజున ఆ నిచ్చెన కనబడింది. తర్వాత యాకోబు ఏం చేశాడంటే దేవునికి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడంటే ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు కదా, 21వ అధ్యాయంలో వచనంలో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్టు దేవుడు నాకు తోడై ఉంటే నేను ఇక్కడ నిలుపుతున్న రాయిని ఒక మందిరముగా కడతాను, మందిరముగా ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిలో 10వ వంతు ఇస్తాను అని దేవునికి మాట ఇచ్చాడు. దేవుని దగ్గర మొక్కుకున్నాడు. ప్రియ స్నేహితులారా, యాకోబు దేవునికి ఇచ్చిన మాట 20 సంవత్సరాల వరకు జ్ఞాపకం చేసుకోలేదు, మర్చిపోయాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవునికి మాట ఇచ్చాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో మొదటి వచనములో దేవునికి ఇచ్చిన మాటని యాకోబు మర్చిపోయాడు. అంటే 28వ అధ్యాయానికి 35వ అధ్యాయానికి మధ్యలో కాల పరిమితి ఎంతంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు యాకోబు ఏం చేశాడంటే దేవునికి ఇచ్చిన మాటను విస్మరించాడు, మర్చిపోయాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 28వ అధ్యాయంలో ఒంటరిగా ఉన్నాడు. 35వ అధ్యాయంలో కుటుంబీకుడుగా ఉన్నాడు. 28వ అధ్యాయంలో భార్యలు లేరు. 35వ అధ్యాయంలో భార్యలు వచ్చారు. 28వ అధ్యాయంలో బిడ్డలు లేరు. 35వ అధ్యాయంలో బిడ్డలు వచ్చారు. 28వ అధ్యాయంలో ఆస్తిపాస్తులు లేవు. 35వ అధ్యాయంలో ఆస్తిపాస్తులు వచ్చినాయి. 28వ అధ్యాయంలో పేరు ప్రఖ్యాతులు లేవు. 35వ అధ్యాయంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. పెద్దవాడైపోయాడు యాకోబు, ధనవంతుడైపోయాడు యాకోబు, కుటుంబీకుడైపోయాడు యాకోబు, దాసీలు కలిగిన వాడుగా అయిపోయాడు యాకోబు. అన్నీ లేనప్పుడు దేవునికి మాట ఇచ్చాడు. అన్నీ కలిగిన తర్వాత దేవునికి ఇచ్చిన మాటని మర్చిపోయాడు యాకోబు. యాకోబు మర్చిపోవడం కాదు, మనము మర్చిపోయాం. We have forgotten God after receiving blessings from God. ఆశీర్వాదాలు లేనప్పుడు దేవుడు అన్నాం, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలేశాం. అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాం, ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలేశాం. వివాహం కాకముందు దేవుడు అన్నాం, వివాహం అయిపోయిన తర్వాత దేవుణ్ణి విస్మరించాం. బిడ్డలు లేకముందు దేవుడు అన్నాం, బిడ్డలు పుట్టిన తర్వాత దేవుణ్ణి విస్మరించాం. పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాం, ఐశ్వర్యము అంతస్తు వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాం. ఆ రోజున యాకోబు దేవుణ్ణి మర్చిపోయాడు. ఈ రోజున క్రైస్తవ్యము దేవుణ్ణి మర్చిపోయింది. ఈ రోజున విశ్వాసులు దేవుణ్ణి మర్చిపోయారు. ఏమీ లేని కాలములో దేవునికి మాట ఇస్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళి ఎన్నో మొక్కుబడులు చెల్లిస్తున్నాం.
కానీ అన్నీ కలిగిన తర్వాత వాటిని విస్మరిస్తున్నాం, వాటిని మర్చిపోతున్నాం. దేవుడు మర్చిపోలేదు, యాకోబు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. మనము దేవుణ్ణి మర్చిపోవచ్చు. దేవునికి ఎన్నో వాగ్దానాలు మనం చేయవచ్చు, కానీ దేవుడు వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనం ఎలా కాలము గతిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇచ్చిన మాట, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు మనం చేస్తామన్న మాట నెమ్మదిగా తొలగిపోతుంది. ఈ రోజున క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే జనరల్ గా చెప్తున్నా, ఎక్కడ చూసినా క్రైస్తవ్యము కష్టాల్లో బాగానే ఉంటున్నారు, కానీ ఆశీర్వాదాలు వచ్చేటప్పటికి దేవునికి దూరం అయిపోతున్నారు. అనారోగ్యంలో బాగానే ఉంటున్నారు, ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతున్నారు. పేదరికములో దేవుని దగ్గరికి వెళ్తున్నారు, ఐశ్వర్యం వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతున్నారు. అనామకులుగా పేరు లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతున్నారు. సంఘము చిన్నగా ఉన్నప్పుడు దేవునికి సన్నిహితంగా ఉన్నారు, సంఘము అభివృద్ధి చెందినప్పుడు సంఘానికి దేవునికి దూరం అయిపోతున్నారు. యాకోబు అలాగా దేవునికి దూరం అయిపోయి 20 సంవత్సరాలైంది. 20 years passed by. Jacob forgotten about God, but God never forgot Jacob. యాకోబు దేవుని మర్చిపోయాడు, దేవుడు యాకోబుని మర్చిపోలేదు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, యాకోబు నువ్వు లేవాలి, బేతేలుకు వెళ్ళాలి. రైస్ అండ్ గో టు బేతేల్, రైస్ అండ్ గో టు బేతేల్. ఈ రోజున క్రైస్తవ్యానికి దేవుడు ఇస్తున్న మాట, ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు లేవండి, బేతేలుకు వెళ్ళండి. లేవాలి. ఎందుకు లేవమని చెప్తున్నాడంటే, దేవుడు మనం సెటిల్ అయిపోయాం, మనం స్థిరపడిపోయాం. దేంట్లో స్థిరపడిపోయామంటే, ఆ రోజున యాకోబు సంసారంలో స్థిరపడిపోయాడు, పిల్లలతో స్థిరపడిపోయాడు, ఆస్తిపాస్తుల్లో స్థిరపడిపోయాడు, అంతస్తులో స్థిరపడిపోయాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ భూలోక విషయాల్లో స్థిరపడిపోయావు, లే, రైజ్ అప్. ఈ రోజున దేవుడు క్రైస్తవం అడుగుతున్నాడు, సంఘాలను అడుగుతున్నాడు. ధనములో స్థిరపడిపోయారు, దేవుడిచ్చిన కంఫర్ట్ జోన్ లో, ఆ ఆశీర్వాదాల్లో స్థిరపడిపోయారు, దేవుడిని విస్మరించారు. దేవుడు అంటున్నాడు, లేవండి, లేచి బేతేలుకు వెళ్ళండి. ఎవరున్నారండి బేతేలు? ఆ రోజున బేతేలు అంటే దేవుడు ఉండు స్థలము, దేవుని మందిరము అని అర్థం చేసుకోవాలి. ఈ రోజున దేవుడు ప్రతి విశ్వాసుని ఏమని కోరుకుంటున్నాడంటే, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము బేతేలుకు వెళ్ళాలి అంటే దేవుని వైపు మళ్ళాలి. We must turn towards God. We must turn towards God. దేవుని వైపు మళ్ళాలి. ఈ రోజున ప్రజలు సంఘాల వైపు మళ్ళుతున్నారు, మంచిది. డినామినేషన్ వైపు మళ్ళుతున్నారు, మంచిది. సేవకుల వైపు మళ్ళుతున్నారు, మంచిది. కానీ దేవుని వైపు మళ్ళాలి. You must go towards God. బేతేలుకు వెళ్ళాలి. ఆ రోజున యాకోబుకి బేతేలు అంటే ఒక స్థలం. ఈ రోజు మనకి బేతేలు అంటే దేవుని మందిరం. ఏది దేవుని మందిరం? నీ దేహమే దేవునికి ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. 1 కొరింథీ 3:16, 1 కొరింథీ 6:19 ప్రకారం. అంటే దేవుడు ఆ రోజున యాకోబుతో ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను. యాకోబు అంటే మోసగాడు. ఇక్కడున్న మనం అందరము ఒకసారి అర్థం చేసుకోవాలి, చాలా వరకు మనము యాకోబులమే, చాలా మోసగాళ్ళమే. మన మోసం దేవునికి తెలుసు, మన మోసం మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో మోసపూరితమైన మన జీవితము పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో
యాకోబు ఆత్మ, యాకోబు లాంటి స్థితి మన జీవితంలో ఉందేమో. ఏదో ఒక సమయంలో మోసములో ఉన్నామేమో, మోసము చేస్తున్నామేమో, మోసములో కొట్టుకొని పోతున్నామేమో. దేవుడు అంటున్నాడు, లేవయ్యా యాకోబు, బేతేలుకు వెళ్ళు, అనగా నీ మందిరము గురించి ఆలోచన చెయ్యు. ఆ రోజున యాకోబుకి బేతేలు అంటే ఆ స్థలం అని చెప్పాను. ఈరోజు మన బేతేలు ఏమిటంటే దేహం అనే ఆలయము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన బేతేలు గురించి ఆలోచన చెయ్యాలి. మీలో ఎంతమంది ఈ దేహం అనే ఆలయము అనగా మీ బేతేలు గురించి ఆలోచన చేస్తున్నారు? బేతేలు అంటే ఏదో బోర్డుకున్న సంఘము కాదు. ముందుగా మన ఆలయము ఈ దేహం అనేది ఆలయము. ఆలయానికి వెళ్ళమంటున్నాడు. కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఆదికాండ 3వ అధ్యాయములో దేవుడు ఆదాము అవ్వలతో సహవాసము చెయ్యాలనుకున్నాడు. చల్లని పూట అంటే ఉదయము సాయంత్రము 2 పర్యాయాలు ఆదాము అవ్వలతో దేవుడు సహవాసము చేయాలనుకున్నాడు. అనగా ఆదాము అవ్వలు దేవునికి మందిరాలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం ద్వారా ఆ ఆధిక్యతని ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. తర్వాత నిర్గమకాండం 25వ అధ్యాయములో దేవుడు మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకున్నాడు. 10వ వచనములో, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని అన్నాడు. కానీ ఆ ప్రత్యక్షపు గుడారములో ఉండే మందసము కూడా ఫిలిస్తీయుల చేత పట్టబడింది. సమూయేలు 1 గ్రంథం 3వ అధ్యాయములో అది కూడా పోయింది. తర్వాత దేవుడు సొలొమోను ద్వారా రాజులు 1 గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే మందిరమును కట్టించుకున్నాడు. కానీ తర్వాత కాలంలో మీరు చూస్తే ఆ మందిరము కూడా దేవుడు నెబుకద్నెజరు ద్వారా నేలమట్టము చేయించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులయ్యారు, విగ్రహారాధికులయ్యారు. ఆ మందిరము పోయింది. ఆదాములు అనే మందిరము పోయింది పాపము ద్వారా, అవిధేయత ద్వారా. ప్రత్యక్ష గుడారం అనే మందిరం పోయింది, లేక మందసం అనే మందిరం పోయింది. ఏలీ కుమారులు చేసిన పాపము ద్వారా, ఇశ్రాయేలు ప్రజల అవిధేయత ద్వారా. సొలొమోను ద్వారా కట్టించుకున్న మందిరము పోయింది, ఇశ్రాయేలు ప్రజల అవిధేయత ద్వారా, విగ్రహారాధన ద్వారా. ఇక దేవుడు మందిరాలను విడిచిపెట్టేశాడు. అందుకని కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువును తీసుకుని వచ్చాడు. యేసు ప్రభువు ద్వారా మీ దేహము దేవునికి ఆలయము అని మనల్నే ఆలయముగా చేసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో 3 మందిరాలు కాలక్రమేణా మరుగైపోయాయి. ఆదాము అవ్వలనే మందిరం మరుగైపోయింది. కారణం పాపం, అవిధేయత. ప్రత్యక్ష గుడారము, మందసం అనే మందిరం మరుగైపోయింది. కారణం పాపం, అవిధేయత. సొలొమోను దేవాలయం మందిరం మరుగైపోయింది, నేలమట్టమైపోయింది. కారణం పాపము, అవిధేయత. ఇంకా భూ సంబంధమైన మందిరాలు దేవుడు తీసివేశాడు, దేహాన్ని ఆలయంగా దేవుడు చేశాడు. ఈ రోజున మందిరం మీ దేహం. చాలా మంది క్రైస్తవులు ఈ రోజు కూడా కొంత అజ్ఞానములో ఉన్నారు, అవివేకములో ఉన్నారు. నాకైతే అర్థం కాదు. ఎవరో కట్టిన పెద్ద చర్చి బిల్డింగ్ ని చూస్తారు, అంటే మందిరం అంటాం కదా. ఎవరో కట్టిన పెద్ద మందిరాన్ని చూస్తారు, ఇంకా దాని మీద వాళ్ళకి వ్యామోహం ఉంటుంది. ప్రియ సహోదరులారా, క్రైస్తవ సోదరులారా, అర్థం చేసుకోండి. నూతన నిబంధన గ్రంథములో మందిరము భౌతిక సంబంధమైంది కాదు. మందిరాలు కట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత ప్రాంగణం ఉందో అంత మందిరము కట్టవచ్చు. ఎందుకో నన్ను ఒకసారి పెద్ద కాకాని వాళ్ళు పిలిచారు. కిరణ్, ఆ బైబిల్ మిషన్ ప్రెసిడెంట్, ఆయన పిలిచాడు సేవకులకు వాక్యం చెప్పమని. నేను చెప్పాను, మరి మా పద్ధతిలోనే వాక్యం ఉంటుంది. పర్వాలేదు సార్ చెప్పండి అన్నాడు. తర్వాత విశ్వాసులు కూడా ఏదో వాక్యం చెప్పన్నారు. సాధారణంగా వాళ్ళు మనల్ని పిలవరు, మనం అక్కడికి వెళ్ళలేం. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ మందిరాన్ని చూశాను. పెద్ద కాకానీలో చాలా పెద్ద మందిరం, బహుశా 1 ఎకరమో 2 ఎకరాల్లో ఆ మందిరం విస్తరించి ఉంది. కనుచూపు మేర వరకు అది కనబడుతూనే ఉంది. వేల కొద్ది ప్రజలు కూర్చున్నారు.
ఒక 3 రోజులు అక్కడ ఉన్నాను. అందుకని మందిరము సైజు అంటే అది భూ సంబంధమైనది కాదు, కట్టుకోవడం తప్పేమీ కాదు. ఎవరు స్తోమతకు కొలిది వారు మందిరాలు కట్టుకుంటారు, కానీ అది భౌతిక సంబంధమైనది. దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు. అంటే యాకోబు, ఓ క్రైస్తవ విశ్వాసి, నీ మందిరము భౌతిక సంబంధమైనది కాదు, నీ మందిరము ఆత్మ సంబంధమైనది. 1 పేతురు 2:5 ప్రకారము మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అని దేవుడు సెలవిచ్చాడు. వీఆర్ ద స్పిరిచువల్ టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. మనము దేవునికి ఆత్మ సంబంధమైన మందిరము. క్రైస్తవులారు అర్థం చేసుకోండి, ఈ మందిరాన్ని విస్మరించి, దేహం అనే మందిరాన్ని విస్మరించి చాలా మంది భౌతిక మందిరాలని చూసి మురిసిపోతున్నారు. భౌతిక మందిరాలు కట్టుకోవద్దు అండము లేదు. వారు 2 ఎకరాల్లో కట్టుకున్నారు, మరొకరు 10 ఎకరాల్లో కట్టుకోవచ్చు, మరొకరు 100 ఎకరాల్లో కట్టుకోవచ్చు. డబ్బులుంటే ఎంత సైజులో అయినా మందిరం కట్టొచ్చు, కానీ అది అసలు మందిరము కాదు. ఇది అర్థమైందా? దట్ ఈస్ నాట్ ద రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్. నిజమైన మందిరం మీ దేహం. దేవుడు మీ దేహంలో ఉంటాడన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని అన్నాడు. మీ దేహముతో దేవుని మహిమపరచుండి అన్నాడు. నేను మందిరాలు కట్టడానికి వ్యతిరేకిని కాదు. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ బిల్డ్ బిగ్ స్ట్రక్చర్స్. 100 కోట్లతో కట్టుకోవచ్చు, ఎవరొద్దన్నారు. 10 ఎకరాల్లో కట్టుకోవచ్చు, ఎవరొద్దన్నారు. కానీ అదే నిజమైన మందిరం కాదు. క్రైస్తవులు అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అబ్బా, ఎంత మందిరం కట్టారని అనుకోవచ్చు, కట్టొచ్చు, కానీ ఈ మందిరం సంగతి ఏంటి? ఈ మందిరాన్ని ఎవరైనా కట్టుకుంటున్నారా? దేహం అనే మందిరాన్ని ఎలా కట్టుకుంటున్నాం? ఆ మందిరాలు కట్టుకోవడానికి డబ్బులు ఉంటే చాలు, కానీ ఈ మందిరాన్ని కట్టడానికి వాక్యం అవసరం, భక్తి అవసరం. అందుకని దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళాలి. ఈ రోజున క్రైస్తవులు బేతేలుకు వెళ్ళాలి. మన బేతేలు మన దేహమనే ఆలయము. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ టెంపుల్. దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ టెంపుల్. అంతేకాదు, వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే అక్కడ బలిపీఠము కట్టమంటున్నాడు. యాకోబు బేతేలుకు వెళ్ళాలి, అక్కడ బలిపీఠము కట్టాలి. మనము ఈ దేహం అనే ఆలయములో బలిపీఠము కట్టాలి. ఈ దేహం అనే ఆలయములో బలిపీఠము కట్టాలి. ఏంటి బలిపీఠము? పాత నిబంధన కాలంలో బలిపీఠం అంటే మనకు తెలుసు, కానీ క్రొత్త నిబంధన కాలంలో బలిపీఠం అంటే ఏమిటి? చూడండి, ఆ ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ఇది క్రొత్త నిబంధన బలిపీఠము. దయచేసి అర్థం చేసుకోండి. దిస్ ఇస్ న్యూ కవెనెంట్ ఆల్టర్ అని అంట. కొత్త నిబంధన బలిపీఠం ఎక్కడుందో చెప్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దిస్ ఈస్ న్యూ కవెనెంట్ ఆల్టర్. ఈ బలిపీఠాలు ఉన్నాయా? బేతేలుకు రావాలి, బలిపీఠం కట్టాలి. మన బేతేలు మన దేహమనే ఆలయము, ఇక్కడ బలిపీఠము కట్టాలి. అనగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. ఈ బలిపీఠాలు మనలో ఉండాలి. ఈ బలిపీఠాలు మన సంఘాల్లో పుల్పీట్ అని అంటారు, కొంతమంది బలిపీఠం అంటారు. క్రొత్త నిబంధన గ్రంథంలో బలిపీఠాలు లేవు, పులిపీఠలు లేవు. అది స్టేజ్ అంటాం. చర్చిలో ఉండేది స్టేజ్. అయితే మనోళ్ళు తెలియక బలిపీఠము, పులిపీఠు అని రకరకాల పేర్లు పెట్టేశారు. అది స్టేజ్ మాత్రమే. అందుకని దేవుడు యాకోబుతో అంటున్నాడు కదా, నువ్వు లేవాలి, బేతేలుకు వెళ్ళాలి, బలిపీఠము కట్టాలి. సరే, ఈ 3 మాటలు చెప్పాను. ఇప్పుడు అసలు వాక్యంలోకి వస్తున్నాను. ఏం చెయ్యాలి? ఆ రోజు యాకోబుకి దేవుడు 3 ముఖ్యమైన అంశాలు బోధిస్తున్నాడు. మనం బేతేలుకు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సరే, బలిపీఠం కడతాం. బలిపీఠానికి ముందు చేయవలసినవి 3 దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి అదే నా వర్తమానం. ఒక 40-45 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇంతవరకు చెప్పింది ఉపోద్ఘాతం.
చూడండి, దేవుడు అంటున్నాడు కదా, ఆ 35వ అధ్యాయం ఆది కాండము 2వ వచనములో, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద నున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను మిమ్మల్ని మీరు శుచి చేసుకుని మీ వస్త్రములను మార్చుకునడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. దేవుడు 3 ముఖ్యమైన ఆజ్ఞలు, కట్టడలు ఇస్తున్నాడు. ఈరోజున సంఘానికి అది సాదృశ్యంగా ఉంది. ఒక క్రైస్తవ విశ్వాసికి ఇది సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే యాకోబు సంఘమునకు గుర్తు, యాకోబు క్రైస్తవ్యానికి గుర్తు, యాకోబు ఒక విశ్వాసికి గుర్తు. ఇప్పుడు ఈ సంఘము అనే యాకోబు విశ్వాసి 3 పనులు చేయాలి. మొదటి పని ఏమిటంటే మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయాలి. Throw away all the idols. Throw away all the idols. దేవుడు యాకోబుతో చెప్పాడు. యాకోబు తన కుటుంబం వారితో చెప్తున్నాడు. ఏమనంటే, అమ్మా మనం బేతేలుకు వెళ్ళబోతున్నాము. అయితే ఒకటి, బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టడానికి ఒకటి చెయ్యాలి. ఏమిటంటే అన్య దేవతల విగ్రహాలు పారవేయాలి. ఇక్కడ విగ్రహాల గురించి కొన్ని మాటలు చెప్తాను. క్రైస్తవుల విగ్రహాలు కనబడనివి, హైందువుల విగ్రహాలు కనబడేవి. మళ్ళీ ఒకసారి చెప్తాను. క్రైస్తవుల విగ్రహాలు కనబడనివి అంతరంగంలో ఉంటాయి. అన్యుల విగ్రహాలు కనబడేవి బయట ఉంటాయి. కనబడే విగ్రహాలను చూసి మనము విగ్రహాలు అని అంటున్నాం. విగ్రహాల మీద దూషణ మాటలు కూడా మాట్లాడుతున్నారు. క్రైస్తవులారా, ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడూ కూడా ఈ మధ్యన జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఆధారంగా నేను మీకు చెప్తున్నాను. క్రైస్తవులు ఎప్పుడూ కూడా మిగతా మతాల జోలికి వెళ్ళకూడదు. రెండవది, మిగతా మత గ్రంథాల జోలికి వెళ్ళకూడదు. మూడవది, మిగతా మతాల దేవుళ్ళని దూషించకూడదు. అది మన పని కాదు. ఆ రోజున యేసు ప్రభువు గాని, అపోస్తలులు గాని, రోమా సామ్రాజ్యంలో చాలా మతాలు ఉండేవి. మీకు తెలుసా? యేసు ప్రభువు ఉన్న కాలంలో, ఆ అపోస్తలులు ఉన్న కాలంలో రోమా రాజులు ఏలుబడి చేసేవాడు. రోమా సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్నారు. రోమా సామ్రాజ్యము ప్రజాస్వామ్య సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యాన్ని సెక్యులర్ నేషన్ అంటాం. అంటే భారతదేశం లాంటిది. ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు. రోమా సామ్రాజ్యంలో ఎన్నో అన్య మతాలు ఉండేవి. ఆ మతాల్లో ఒక మతం యూదా మతం. మీకు అర్థమవుతుంది? రోమా సామ్రాజ్యంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో ఒక మతం యూదా మతం. ఇక తర్వాత క్రైస్తవ్యం మతం అనుకుంటే, కానీ మార్గం అన్నాం. అందుకని ఆ రోజుల్లో చాలా మతాలు ఉండేవి రోమా సామ్రాజ్యంలో. కానీ యేసు ప్రభువు గాని, అపోస్తలులు గాని రోమా సామ్రాజ్యంలో ఉన్న మతాల జోలికి వెళ్ళలేదు. ఆ మతాల దేవుళ్ళ జోలికి వెళ్ళలేదు. ఆ మత గ్రంథాల జోలికి వెళ్ళలేదు. ఈ రోజున మన క్రైస్తవులేంటో, కొంతమంది అజ్ఞానపు సేవకులేంటో మతాల జోలికి వెళ్తున్నారు, మత గ్రంథాల జోలికి వెళ్తున్నారు, అన్య దేవతల జోలికి వెళ్తున్నారు. ఇది బైబిల్కి విరుద్ధం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. క్రైస్తవులు, యేసు ప్రభు రోమా సామ్రాజ్యంలోనే 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడ రోమా సామ్రాజ్యములో ఏ మతము గురించి మాట్లాడలేదు, ఏ మత గ్రంథము గురించి మాట్లాడలేదు, ఏ దేవుడి గురించి మాట్లాడలేదు. ఆయన చెప్పిందల్లా ఒకటి, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, అంతే చెప్పాడు. మనము యేసు ప్రభుని గురించి చెప్పాలి. మిగతా మతాల జోలి మనకు అవసరం లేదు. మత గ్రంథాల జోలికి మనం పోవలసిన పని లేదు. దేవుళ్ళ జోలికి పని లేదు. ఒకళ్ళు వెళ్తే వాళ్ళు తంతారు, తన్నులకు నువ్వే జవాబుదారివి. మరి యేసు ప్రభు కొరకు నేనేదో తిన్నాను అని చెప్పొద్దు. ఇది మనకు సంబంధించింది కాదు. కానీ ఇదేదో క్లాసిక్ అయిపోయింది, ఇదేదో అలవాటైపోయి చాలా మంది ఈ పనిలో ఉన్నారు. యేసు ప్రభుని గురించి చెప్పడానికే టైం లేదు.
వాక్యం చెప్పడానికే టైం లేదు. మిగతా మతాల గోల మీకెందుకు? మిగతా గ్రంథాల సంగతి మీకెందుకు? బైబిల్లోంచి చెప్పడానికే సమయం సరిపోవడం లేదు. ఏంటో ఈ క్రైస్తవులు యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోయారు, బైబిల్కి దూరంగా వెళ్ళిపోయారు. ఎవడో చెప్తాడు, వాడిని వెంబడించే వాళ్ళు గుడ్డి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియ క్రైస్తవులారా, అర్థం చేసుకోండి, సత్యం అర్థం చేసుకోండి, చరిత్రను అర్థం చేసుకోండి. ఎవడో ఈ రోజున చేశాడని మీరు అర్థం చేసుకోవద్దు. ఇది ప్రమాదం, ఇది మనం చేయకూడని పని. యేసు ప్రభు ఎప్పుడు చేయలేదు. మనకి యేసే మాదిరి. అందుకని బేతేలుకు వెళ్ళమంటున్నాడు. బేతేలుకు వెళ్ళే వాళ్ళు చేయవలసిన మొదటి పని ఏమిటంటే అన్య దేవత విగ్రహములను పారవేయాలి. క్రైస్తవుల విగ్రహాలు లోపల ఉంటాయి, అన్ని జనుల విగ్రహాలు బయట ఉంటాయి. మనలో చాలా విగ్రహాలు ఉన్నాయి, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి క్రైస్తవుల్లో. మన విగ్రహాలు కనబడవు, వాళ్ళ విగ్రహాలు కనబడతాయి. ఏంటో చెప్పంటారా మనలో ఉండే విగ్రహాలు? ఒక 3 విగ్రహాలు చెప్తాను మనలో ఉండేవి. మొదటి విగ్రహం ఏమిటంటే దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహమే. అదేదైనా సరే, ఎవరైనా సరే, దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహము. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కన్నా దేనికి ఎక్కువ భయపడినా, ఎవరికి భయపడినా అది విగ్రహమే. నెంబర్ 2, మూడవది, దేవుని కన్నా ఎవరికి ఎక్కువ సమయం ఇచ్చినా, సేవించినా విగ్రహమే. ఇది ఇంగ్లీష్లో బాగుంటుంది. లవింగ్ మోర్ దాన్ గాడ్, ఫియర్ మోర్ దాన్ గాడ్, సర్వ్ మోర్ దాన్ గాడ్. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా అదొక కనబడని విగ్రహం. దేవుని కన్నా దేనికి ఎక్కువగా భయపడినా అది కనబడని విగ్రహం. దేవుని కన్నా సమయాన్ని, సేవని ఎవరికి దేనికి ఎక్కువగా చేసినా అదొక విగ్రహం. ఇది కనబడని విగ్రహాలు. దేవుడు అంటున్నాడు యాకోబుతో, యాకోబు నువ్వు బేతేలుకు రావాలి. అయితే ఒకటి షరతు, నువ్వు విగ్రహాలని పారవేయాలి. ఎలా ఉన్నాం మనం ఈ రాత్రి రోజున? క్రైస్తవ కోడికల్లో ఎలాగుంది వాక్యం? దేవుణ్ణి ప్రేమించాలి కదా. ధర్మశాస్త్రం అంతటినీ క్రోడీకరించి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసిన, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూసిన, నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి అన్నాడు. ఎలా ప్రేమించాలో చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అదే గలతీ పత్రికలోకి వస్తే ధర్మశాస్త్రం అంతా పిండితే ఒక చుక్క ఏమిటంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం. అదే ధర్మశాస్త్రం యొక్క సారాంశం అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు ప్రేమించే ప్రజలను ప్రేమించాలి. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహం, దేవుని కన్నా దేనికి ఎక్కువగా భయపడిన విగ్రహం. ఇంకా క్రైస్తవుల్లో ముహూర్తాలు పోలేదు, ఇంకా క్రైస్తవుల్లో వాస్తులు పోలేదు, ఇంకా క్రైస్తవుల్లో రకరకాల భయాలు, ఆందోళనలు ఉన్నాయి, పోలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, దేహమును చంపవానికి భయపడకుడి, కానీ దేహమును ఆత్మను చంపి నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడి. స్నేహితులారా, ఎవరికి భయపడాలి? మిక్కిలి దేవుని. అందుకని దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు నువ్వు బేతేలుకు రావాలయ్యా. ఓ క్రైస్తవులారా, మీరు బేతేలుకు రావాలి. అయితే షరతు ఒకటి, విగ్రహాలు పడేయాలి. ఈ 3 విగ్రహాలు ఉన్నాయా? దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించడం, దేవుని కన్నా దేనికి ఎక్కువగా భయపడడం, దేవుని కన్నా ఎక్కువగా దేన్ని సేవించిన విగ్రహం అవుతుంది. కొన్నిసార్లు మన మొబైల్ ఫోనే విగ్రహం, ఎందుకంటే ఎక్కువగా దీనికే సమయాన్ని వెచ్చిస్తాం. కొన్నిసార్లు టీవీలే విగ్రహం అవ్వచ్చు. దేవుని కన్నా దేనికి విలువిచ్చిన విగ్రహమే. విగ్రహాలను తీసి పడవేసిన తర్వాతే బేతేలుకు రమ్మని అంటున్నాడు. ఈ మాట యాకోబు తన కుటుంబీకులతో చెప్తున్నాడు. స్నేహితులు, ఈ రాత్రి అర్థం చేసుకోండి. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మనం బేతేలుకు రావాలి. మన కుటుంబాలతో పాటు బేతేలుకు రావాలి.
మనం విగ్రహాన్ని తీసివేయాలి, కుటుంబాలతో సహా విగ్రహాన్ని తీసివేయాలి. మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి, ఎప్పుడో విగ్రహాన్ని విడిచిపెట్టేసామండి. కాదు కాదు, మన విగ్రహాలు అంతరంగంలో ఉండిపోయినవి, మన విగ్రహాలు కనబడనివి. వాళ్ళ విగ్రహాలు బాహ్య సంబంధమైనవి, మన విగ్రహాలు అంతరంగ సంబంధమైనవి. దీని నుంచి బయటపడాలి. అబ్బో, కొంతమంది సేవకులే విగ్రహం. ఇక ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గురించే మాట్లాడతారు. ఆ సేవకుడు ఒక విగ్రహం. కొంతమందికి కొన్ని సంఘ మందిరాలు, బిల్డింగ్స్ విగ్రహం. ఎప్పుడు మాట్లాడినా బిల్డింగ్ గురించి మాట్లాడతారు. అది ఒక విగ్రహం. విగ్రహాన్ని విడిచిపెట్టాలి. ఇది దేవుడు యాకోబుతో చెప్తున్నాడు. మొట్టమొదటి అన్య దేవతల పారవేయాలి అన్నాడే కానీ కొంచెం కాలం పక్కన పెట్టి తర్వాత మళ్ళీ తీసుకోండి అని చెప్పి. యు త్రో అవే ఆల్ ది ఐడల్స్. నువ్వు పారేయాలి, దగ్గర ఉంచుకోకూడదు, తిరిగి వాటిని తెచ్చుకోకూడదు. ఎలాగున్నాయి మన జీవితాల్లో విగ్రహాలు? రెండవది అంటున్నాడు, విగ్రహాన్ని పారవేయాలి, మీరు శుచి చేసుకోవాలి అంటున్నాడు. బేతేలుకి వెళ్ళబోతున్న యాకోబుకి దేవుడు ఇస్తున్న రెండవ ఆజ్ఞ ఏమిటంటే, యాకోబు శుచి చేసుకో, నువ్వు నీ కుటుంబం అంతా శుచి చేసుకోవాలి. క్లెన్స్ యువర్ సెల్ఫ్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అంటున్నాడు దేవుడు. స్నేహితులారా, బేతేలుకి వెళ్ళే మనము శుచి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఎలా ఉన్నాం మనం? శుచి చేసుకుంటున్నాను. ఈరోజు నా క్రైస్తవ్యములో చాలా విచారకరం, చాలా బాధాకరం. బోధకులు చాలా మంది ఉన్నారు, పరిశుద్ధత గురించి చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు కొత్త నిబంధన గ్రంథంలో ఒకే ఒకటి చెప్పాడు, నాలాగా మీరు బోధించండి అని ఎక్కడ చెప్పలేదు. నాలాగా దెయ్యాలను వెళ్ళగొట్టండి అన్నాడు, కానీ ఇదే ఖచ్చితం ఆజ్ఞాపూర్వకంగా లేదు. నాలాగా మీరు ఫలానాది చెయ్యండి అని చెప్పలేదు. క్రొత్త నిబంధన గ్రంథములో నాలాగా మీరు ఉండండి అని ఒకే ఒక వచనం ఉంది. ఇది అర్థం చేసుకోండి క్రైస్తవులారా. అది పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి. ఐ ఆమ్ హోలీ, యూ మస్ట్ బి హోలీ. ఐ ఆమ్ హోలీ, యూ మస్ట్ బి హోలీ. మీకు పాటలు పాడడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ప్రసంగాలు చేయడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, సేవ చేయడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, తలాంతులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ప్రపంచ ప్రఖ్యాతి అయినా అవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఒకటి, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇది ఖచ్చితం. ఇక్కడ పర్వాలేదు లేదు. మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు నా పరిశుద్ధుడికి యాకోబుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అన్య విగ్రహాలు పారవేయాలి. రెండవది, శుచి చేసుకోవాలి, నువ్వు శుద్ధి చేసుకోవాలి. అదే దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. స్నేహితులారా, పరిశుద్ధతకు విలువ ఇవ్వాలి. ఎక్కడుంది? పాటలు పాడడం తప్పండం లేదు, బోధ చేయడం తప్పండం లేదు, సేవ చేయడం తప్పు కాదు, తలాంతులు కలిగి ఉండడం తప్పు కాదు. మరి పరిశుద్ధత ఏది? నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మీరు నా పరిశుద్ధులై ఉండు అన్నాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు పరిశుద్ధులు ఒకటే, మీ ఘటములను పరిశుద్ధంగా ఉంచుకోవడమే దేవుని చిత్తము అన్నాడు. మీకు తెలుసా, లేవీ కాండంలోనంట 96 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధత, పరిశుద్ధుడు, పరిశుద్ధత. లేవీ కాండంలో 96 సార్లు రాయబడింది. ఒక భక్తుడు, ఆయనంట ఈ బైబిల్ మీద మాట చూశాడంట. ఆయన ఏం చేశాడంట, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పేజీలన్నీ చింపేసి, అంటే భక్తుడు కాకముందు
ఇవన్నీ చింపేసి పక్కన పడేశాడంట. ఈ బైబిల్ గ్రంథం పైన అట్ట లెదర్ కదా, ఇది బాగుంది, ఏమైనా పేపర్లు పెట్టుకోవచ్చని అట్ట మాత్రం ఉంచుకున్నాడు. లోపల ఉన్న పేజీలన్నీ చింపేసి పడేశాడు. లోపలేవో ఆయనకున్న పేపర్లు పెట్టుకున్నాడు. ఈ అట్టను చూసిన ప్రతిసారి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని కనబడుతుంది. అని ఎందుకు దీనిని పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తున్నారు? ఈ లోపల ఉన్న పేపర్లన్నీ పడేశాడు, తెచ్చుకున్నాడు, చదవడం మొదలు పెట్టాడు. ఓహో, దీని పేరు పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు వచ్చిందంటే ఈ దేవుడు పరిశుద్ధుడు. అంతేకాదు, ఈ దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు అని అర్థమైంది. అట్టను మాత్రమే ఉంచుకొని పేజీలని చింపేసి పడేసినాడు పరిశుద్ధ గ్రంథము అనే పేరు చదివి దేవుడు పరిశుద్ధుడు అని గుర్తించి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చాడు. ఆయన పేరే సహోదరుడు భక్త్ సింగ్. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరనుకుంటా? భక్త్ సింగ్ గారు. ఆ పరిశుద్ధ గ్రంథం అనే పదం ఆయన తాకింది. అంటే దీంట్లో ఉన్నదంతా పరిశుద్ధం అని గ్రహించాడు. అందుకని స్నేహితులారా, యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు నీ కుటుంబస్తులు శుచి చేసుకోండి, పరిశుద్ధంగా ఉండండి. అన్నలు అక్కలు అర్థం చేసుకోండి. మీరు పాటలు పాడవచ్చు, సంతోషం పాడకపోవచ్చు, వాక్యం ధారాళంగా ప్రకటించవచ్చు, ప్రకటించకపోవచ్చు, పెద్ద సంఘం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, విశ్వాసులైతే మంచి తలాంతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకటి, దేవుడు వాటన్నిటికన్నా విలువ దేనికి ఇస్తున్నాడంటే మీ పరిశుద్ధతకి విలువ ఇస్తున్నాడు. కానీ విచారకరం, పరిశుద్ధత గురించి ఎవరు ప్రసంగాలే చేయడం లేదు. మీరు ఎన్ని ప్రసంగాలు ఉన్నారో నాకు తెలియదు. ఒక 10 రోజుల క్రితం వరంగల్లో ఒక 4 రోజుల మీటింగ్ లో వాళ్ళు నాకు ఇచ్చిన అంశమే ఏమిటంటే ఆ 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో ప్రత్యేకంగా ఉండుడి అన్న ఆ అంశం మీదే మీరు వాక్యం చెప్పాలన్నారు. 6 వర్తమానాలు పరిశుద్ధత మీద చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. మీరు పరిశుద్ధత గురించి ఎన్ని వర్తమానాలు విన్నారు? అసలు పరిశుద్ధత అనే అంశం క్రైస్తవ్యంలో నుంచే పోయింది. నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, మంచిది, సేవకుడి కాబట్టి. కానీ దేవుడు అంతరంగంలో వైట్నెస్ కోరుకుంటున్నాడు. నేను బయటికి వైట్గా కనబడవచ్చు, అబ్బో శుద్ధలాగా కనబడవచ్చు, కానీ లోపల నేను శుద్ధగా ఉన్నానా? లోపల తెల్లగా ఉన్నానా? ఆ వైట్నెస్ లోపల ఉందా? దేవుడు అంతరంగంలో పరిశుద్ధతను కోరేవాడు. పరిశుద్ధత అంతరంగానికి సంబంధించింది. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక స్థలం దగ్గరకు వచ్చాడు. మండుచున్న పొద కనబడింది మోషేకి. స్వరం అది చూస్తున్నాడు, స్వరం వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ పితరులు దేవుడిని అని అన్నాడు. నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విప్పు అన్నాడు. మోషే వెంటనే చెప్పులు విప్పేశాడు. దేవుడు చెప్పవలసినవన్నీ చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చెప్పాడు. చెప్పిన తర్వాత తిరిగి మోషే ఏం చేశాడు? చెప్పులు వేసుకున్నాడు, అలాగే ఉండిపోయాడు. చెప్పులు వేసుకున్నాడు, తీసేశాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఒకానొక సందర్భంలో దేవుడు మోషేకి ప్రత్యక్షమై నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విప్పన్నాడు. చెప్పులు విప్పాడు. ఇక 120 సంవత్సరాలు చెప్పులు లేకుండా జీవించాలే కాదు. తర్వాత చెప్పులు వేసుకున్నాడు. 4వ అధ్యాయం చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయంలో కుడివైపు పేజీలో ఉంటది. తర్వాత మోషే చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. సీనాయి కొండ మీద కూడా మోషే అలాగే వెళ్ళిపోయాడు. 2 సార్లు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. 80 దినాలు సీనాయి కొండ మీద గడిపాడు. మొదటి పర్యాయము, 2వ పర్యాయము. ఆ సందర్భంలోనే మోషే చెప్పులు విప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధత స్థలానికి సంబంధించింది. క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధత అంతరంగానికి సంబంధించింది. ఇది అర్థమైతే దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధత స్థలం. అమ్మా మోషే, యెహోషువ, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధం, చెప్పులు ఇప్పాలి, షూలు ఇప్పాలి, మంచిది.
కానీ కొత్త నిబంధనలో ఎక్కడ నీ చెప్పులు విప్పాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులే, అంతరంగానికి విలువిస్తున్నాడు. ఇక్కడ వ్యక్తులు పరిశుద్ధులు, అక్కడ స్థలము పరిశుద్ధత. ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్లేస్ వాజ్ హోలీ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ బట్ పర్సన్ ఈజ్ హోలీ ఇన్ ద న్యూ కవెనెంట్ అంట. నీకు అర్థమైందా? అందుకని యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, యాకోబు బేతేలుకు రావాలి అంటే నువ్వు శుచి చేసుకోవాలి, కడుపు. స్నేహితులారా, దేవుని దగ్గరికి వస్తున్నా, దేవుని కొరకు జీవిస్తాం, విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. రెండవది శుచి చేసుకోవాలి. శుచి చేసుకోవడం గురించి ఒకే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. పెద్దగా ఎక్కువ నేను ఆ అంశాన్ని చెప్పను గాని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో దానికి సంబంధించిన ఒక వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. యాకోబు శుచి చేసుకోవాలి. క్రైస్తవులు ఏ రోజుకు ఆ రోజు కడుక్కుంటూ ఉండాలి. శరీరమునకు కల్మషాలు ఉంటాయంట, ఆత్మకు కల్మషాలు ఉంటాయంట. దాన్ని నేను ఎక్కువ వివరించను గాని మీకు అర్థమయ్యే భాషలో సులువుగా చెప్తాను. శరీరం అంటే బాహ్య జీవితం, ఆత్మ అంటే అంతరంగ జీవితం. బాహ్య జీవితాన్ని కడుక్కోవాలి, అంతరంగ జీవితాన్ని కడుక్కోవాలి. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషములు ఏం చేయాలి? కడుక్కోవాలి. ఇది రోజు చేసే పని. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయంలో పాదాలు కడుగుట అనే దాన్ని యేసు ప్రభు పెట్టాడు. పాదాలు కడగడం అంటే నిజంగా పాదాలు కడగడం కాదు, ఇది ఎవడైనా కడుక్కుంటాడు. కాళ్ళు కడుక్కోవడం ఏముంది పెద్ద, మనకన్నా పురోహితులు బ్రాహ్మిన్స్ మరీ శుద్ధిగా ఉంటారు వాళ్ళు. పాదాలు కడగడం అంటే ఈ కాళ్ళు కాదు. పాదాలు కడగడం అంటే ఈ లోకములో ప్రయాణం చేస్తాము, ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితానికి మలినాలు అంటుకుంటాయి, అందుకని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. పాదాలు కడగడం అంటే కాళ్ళు కడుక్కోవడం కాదు. మనకన్నా శుద్ధిగా బోల్డ్ మంది ఉంటారు. దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేయాలి. స్నేహితులారా, యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు శుచి చేసుకోవాలి. ఈరోజు మనతో దేవుడు చెప్తున్నాడు, శుచి చేసుకోవాలి. పరిశుద్ధతకి మీ జీవితంలో విలువెంత? మీరు వినే ప్రసంగాల్లో పరిశుద్ధత గురించి ఎన్ని ప్రసంగాలు విన్నారు? మీకు ఫేవరెట్ స్పీకర్లు కొంతమంది ఉంటారు కదా, కొంతమందికి ఫ్యాన్లు ఉంటారు కదా. ఫ్యాన్లు, మీ ఫ్యాన్లు పరిశుద్ధత గురించి ఎన్నిసార్లు చెప్పారు? మీ ఫ్యాన్ స్పీచర్. పరిశుద్ధతని మర్చిపోయింది క్రైస్తవ్యం, దేవుని భయాన్ని మర్చిపోయింది క్రైస్తవ్యం. అక్కడ అంటాడు, దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలంట. అంటే దేవుని భయం ఎక్కడ ఉంటుందో అక్కడే పరిశుద్ధతకి విలువ ఉంటుంది. దేవుని భయం లేని చోట పరిశుద్ధతకు విలువ ఉండదు. ఒక ఆయన అంటాడు, ఈ రోజున క్రైస్తవులకు అన్నీ ఉన్నాయంట, పెద్ద మందిరాలు, ప్రతి చర్చిలో మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఏ చర్చిలో చూసినా మంచి సింగర్లు ఉన్నారు, ఏ మందిరంలో చూసినా మంచి సౌండ్ సిస్టమ్ ఉంటున్నాయి, ఏ మందిరంలో చూసినా మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్, 10 లక్షలకు ఖరీదైన వాయిద్యాలే ఉంటున్నాయి, మంచి మంచి మందిరాలు కూడా ఉంటున్నాయి, అందరి దగ్గర పైసలు కూడా ఉంటున్నాయి. ఈ రోజున క్రైస్తవులకు అన్నీ ఉన్నాయి, లేనిదల్లా ఒకటే, దేవుడంటే భయం. దేవుడంటే భయం లేకపోయింది క్రైస్తవ్యానికి. అన్నీ ఉన్నాయి మనకి, దేవుడంటే భయమే లేదు. దేవుడు అంటున్నాడు కదా, మీరు భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేయండి. భయం ఉన్న చోట పరిశుద్ధతకు విలువ ఉంటుంది, భయం లేని చోట పరిశుద్ధతకు విలువ లేదు. అది సంఘం అవ్వచ్చు, ఇటువంటి మీటింగ్ అవ్వచ్చు. చాలా మీటింగులు ఎలాగుంటున్నాయంటే విచారకరం. లక్షలు 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 వెచ్చిస్తున్నారు. అక్కడ దేవుని భయం లేదు, పరిశుద్ధతకు విలువ లేదు, కాలక్షేపం అయిపోతున్నాయి మీటింగ్స్. ఏదో ప్రతి సంవత్సరం పెట్టాలి కదని పెడుతున్నారు.
ఎవరో పేరు మోసిన ఒక సేవకుని పిలుస్తున్నారు, జనాలు సమకూర్చుకోవడం వరకు. ఆయన ఏదో మంచి వాక్యం చెప్తాడని కాదు, ఆయన పిలిస్తే జనాలు బాగా వస్తారని ఇదే కారణం ఆయన పిలుస్తారు. ఇదేనా క్రైస్తవ్యము? ఇదేనా మీటింగ్స్ అంటే? ఏమైపోతున్నాం మనం? స్నేహితులారా, దయచేసి అర్థం చేసుకోండి. బాధతో చెప్తున్నాను, క్రైస్తవ్యం. ఒక ఆయన అంటాడు, ఈ రోజునున్న క్రైస్తవ్యాన్ని రిఫార్మ్ చేయాలంటే, అంటే సంస్కరించాలంటే కనీసం 70 సంవత్సరాలు పడుతుందండి. ఈ రోజున్న క్రైస్తవ్యాన్ని సంస్కరించాలంటే, అంటే మంచి ఉద్యోగంలో తీసుకొని రావాలంటే 70 సంవత్సరాలైనా పడుతుందంట. యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు, నువ్వు అన్య దేవతల్ని పారవేయాలి. రెండవది, శుచి చేసుకోవాలి. యు క్లెన్స్ యువర్ సెల్ఫ్. అన్నలో అక్కలు అర్థం చేసుకోండి. మీ జీవితాల్లో పరిశుద్ధతకు విలువ ఇవ్వాలి. మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన వినికిడిలో పరిశుద్ధత ఉండాలి. ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది వినకూడదు. ఒకసారి ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వెహికల్ తీసుకొని వచ్చాడు ఆ తమ్ముడు. సరే, తను వచ్చాడనే విషయం నాకు తెలీదు. నేను రింగ్ చేస్తున్నాను. ఆ రింగ్ టోన్ ఏంటంటే ఒక సినిమా రింగ్ టోన్. నేను చెయ్యొత్తాను, తమ్ముడు నేను ఇక్కడే ఉన్నాను. తను కంగారు పడిపోయాడు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. రింగ్ టోన్ ఏం పెట్టుకున్నాడు? మన పాటలు లేవా? మన పాటలు లేవా? పరిశుద్ధతకు విలువేది? పరిశుద్ధత అంటే ప్రత్యేకత అని అర్థం. క్రైస్తవులు ప్రత్యేకమైన వాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజల దేవుడు ప్రత్యేకంగా ఉంచాడు. హోలీనెస్ ఈజ్ సంథింగ్ సెపరేషన్. అందుకని దీన్ని కాన్సిక్రేషన్ అంటాం. పరిశుద్ధత అన్నా, ప్రత్యేకత అన్నా, ప్రతిష్ట అన్నా ఒకే అర్థం. మరొకసారి చెప్తున్నాను, పరిశుద్ధత అన్నా, ప్రత్యేకత అన్నా, ప్రతిష్ట అనే ఒకే అర్థం. క్రైస్తవులు ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజు భారతదేశం మారాలంటే క్రైస్తవులు ప్రత్యేకంగా ఉంటే భారతదేశం మారుతుంది. మనం వాళ్ళతో కలిసిపోతే ఎక్కడ మారుతుంది? మారదు. మన జీవితంలో ప్రత్యేకత ఉండాలి, మన మాటలో ప్రత్యేకత ఉండాలి, మన చూపులో ప్రత్యేకత ఉండాలి, మన వినికిడిలో ప్రత్యేకత ఉండాలి, మనం చేసే కార్యాల్లో ప్రత్యేకత ఉండాలి, మన నడకల్లో, ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి. ఒక మాట అర్థం చేసుకోండి. నిన్న నైట్ కావల్లో ఉన్నాను. ఆ మీటింగ్లో చెప్పిన మాటే మీకు చెప్తున్నాను. భారతదేశం మారాలంటే మనం మారాలి. భారతదేశం మారాలంటే మనం మారాలి. మనం మారకుండా భారతదేశం మారదు. గ్రామం మారాలంటే ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులు మారాలి. భారతదేశమా మారిపో. భారతీయులు అంటే నువ్వు మారేవేంటి, మమ్మల్ని మారమంటున్నావు అంటున్నా. మనము ప్రత్యేకంగా జీవించాలి. we need to lead a separated life. ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. దానియేలు బబులోను సామ్రాజ్యములో 3 రాజుల దగ్గర ప్రధానమంత్రుల్లో ముఖ్యుడుగా ఉన్నాడు. నెబుకద్నెజరు దగ్గర పనిచేశాడు, బెల్షాజరు దగ్గర పనిచేశాడు, దర్యావేషు దగ్గర పనిచేశాడు. 14 సంవత్సరాల నుంచి 92-94 సంవత్సరాల వరకు ఆ 3 రాజుల దగ్గర ఆ సామ్రాజ్యంలో జీవించాడు. ఒక్కడే దానియేలు ఎప్పుడు ఎవరికైనా సువార్త చెప్పాడా? అమ్మ చెప్పాడా? నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడా? రాజా నెబుకద్నెజరు, మా దేవుడు చాలా గొప్పోడు, నమ్ముకో అని చెప్పాడా? చెప్పలేదు. బెల్షాజర్ దగ్గరికి వెళ్ళి మా దేవుడు గొప్పోడు, నమ్ముకో అని చెప్పాడా? చెప్పలేదు. దర్యావేషు దగ్గరికి వెళ్ళి మా దేవుడు ఏమనుకుంటున్నావు, గొప్పోడు అని చెప్పాడా? చెప్పలేదు. కానీ దానియేలు దేవుడు గొప్పోడని ఆ రాజులు తెలుసుకున్నారు, ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు తెలుసుకున్నారు. యేసు ప్రభువు గొప్ప దేవుడని భారతీయులు గుర్తించాలంటే మనం జీవించి చూపించాలి. ఏదో కూడికలు పెట్టేసుకొని, ఏదో కన్వెన్షన్లు పెట్టేసుకొని, మేమో పెద్ద మీటింగులు పెట్టుకున్నాం, మేమో మీటింగులు పెట్టగలం, మేమో ఫలానా స్పీకర్లు పిలవగలం అని పోటీగా చాలా మంది పెట్టుకోవాలి. ఏమీ జరగదు. డబ్బులు ఖర్చు అవుతాయి. మాలాంటి స్పీకర్లు వచ్చి కొంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అంతకు మించి ఏమీ జరగదు.
ఒక వ్యక్తి జీవితం సామ్రాజ్యాన్ని ప్రభావితం చేసింది. అగ్రిప్ప రాజు అంటున్నాడు పౌలుని చూసి, అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో, పౌలా, ఇంత త్వరగా నన్ను క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నావా అన్నాడు. ఆయన సాక్ష్యం రోమా చక్రవర్తిని మార్చేసే స్థితిలోనికి తీసుకుని వచ్చింది. అన్నలు అక్కలు అర్థం చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మారాలి, మీ వీధి వాళ్ళు మారాలి, మీ ఊరి వాళ్ళు మారాలి. ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి దూషిస్తే ఏం మారతారు? తంతారు పట్టుకొని. ఆ మతాన్ని ఈ మతాన్ని దూషిస్తే ఏం చేస్తారు? తంతారు పట్టుకొని. మనం జీవించాలి. ఎక్కడ దానియేలు బబులోను దేవతల్ని విమర్శించలేదు, బబులోను మతాల్ని విమర్శించలేదు. తన దేవుడు యెహోవా దేవుడు, తన నిజమైన దేవుడని తన దేవుని కొరకు గొప్ప సాక్ష్యం కలిగి జీవించాడు. దానియేలు జీవితము సామ్రాజ్యాన్ని ప్రభావితం చేసింది. దానియేలు జీవితము సామ్రాజ్యాన్ని ప్రభావితం చేసింది. మనం మారాలి. యాకోబుతో అంటున్నాడు దేవుడు, నువ్వు శుద్ధి చేసుకోవాలి. మొదటి అన్య విగ్రహాలు పారవేయాలి, రెండవది శుద్ధి చేసుకోవాలి. ఇంకా దాని గురించి చెప్పను. మూడవది చెప్తున్నాడు కదా, నువ్వు వస్త్రములు మార్చుకొనడి, చేంజ్ యువర్ డ్రెస్, రిమూవ్ ఆల్ ది ఐడల్స్. మొట్టమొదటిది ప్యూరిఫై యువర్ సెల్ఫ్, రెండవది చేంజ్ యువర్ డ్రెస్, మీ వస్త్రములు మార్చుకోవాలి అంటున్నాడు. ఓహో, యాకోబుతో ఉన్న కుటుంబీకులు వస్త్రాల్ని మార్చుకోవాలంట. ఏంటో ఈ డ్రెస్ కోడ్. మనం కూడా వస్త్రాలు మార్చుకోవాలి. బేతేలుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు, విగ్రహాలను తీసివేయాలని చెప్పాడు, అర్థమైంది. శుచి చేసుకోవాలని చెప్పాడు, అర్థమైంది. ఇప్పుడు వస్త్రాన్ని మార్చుకోవాలన్నాడు, అర్థమైంది. ఏంటో మనము ధరించవలసిన వస్త్రాలు. అబ్బో, ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క రకమైన వస్త్రాలు ఉంటాయి. సరే, ఎవరిది వారిది. నేను దాని గురించి ఏమీ మాట్లాడాను. ఎందుకంటే చర్చ్ ట్రెడిషన్స్ ఉంటాయి, సంఘ క్రమములు ఉంటాయి, సంఘ పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారము సేవకులు కానీ విశ్వాసులు కానీ వస్త్రాలు వేసుకుంటారు. సరే, అసలు క్రైస్తవులు ధరించవలసిన వస్త్రాలు ఏంటి? క్రైస్తవులకి డ్రెస్ కోడ్ ఏముందమ్మా బైబిల్లో? ఏముందో చెప్పంటారా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది మర్చిపోవద్దు. 3వ అధ్యాయం, క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో క్రైస్తవుల డ్రెస్ కోడ్. ఆ రోజున యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు, మీరందరూ వస్త్రాలు మార్చాలి. ఈ రోజున క్రైస్తవులతో దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులారా, సేవకులారా, సంఘస్థులారా, క్రైస్తవ సమాజమా, మీ బట్టలు మార్చాలి. ఏమిటండి మనము ధరించవలసిన వస్త్రాలు? చదువుతున్నాను, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. 14వ వచనం, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి. ఏంటండి క్రైస్తవుల వస్త్రాలు? ఏంటమ్మా వస్త్రాలు? డ్రెస్ కోడ్ ఏంటి? ఏంటో మన డ్రెస్ కోడ్? దయ, జాలి, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ప్రేమ. ఇది ధరించుకోవాలంటే ఈ డ్రెస్ కోడ్ ఉందా మనకి? ఈ బట్టలు ధరించే ఉన్నామా? యాకోబుతో అంటున్నాడు, యాకోబు, బేతేలుకు రాబోతున్నావు, బట్ యు నీడ్ టు చేంజ్ యువర్ డ్రెస్. నువ్వు వస్త్రాలు మార్చుకోవాలి. క్రైస్తవులుగా దేవుడు మనతో చెప్తున్నాడు, జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, వినయము కలిగి ఉండండి, సాత్వికము కలిగి ఉండండి, దీర్ఘశాంతము కలిగి ఉండండి. ఇవన్నీ వేసుకొని వీటన్నిటికీ పైన ఒక పెద్ద వస్త్రం వేసుకోవాలంట. దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే ప్రేమ. అబ్బో, ఈ డ్రెస్ కోడ్ ఉందా? ఇది కదా డ్రెస్ కోడ్.
తెల్ల బట్టలు వేసేసుకుంటాను, మంచిది. ఎందుకంటే సేవకుడిని కాబట్టి. నేను ఎంత తెలిపేసుకున్నా నాలో జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, పైన ప్రేమ లేకపోతే నా డ్రెస్ కోడ్ పైనే ఉన్నట్టు, దేవుడు కోరిన వస్త్రాలు నాకు లేనట్టు. క్రైస్తవులు ఈ డ్రెస్ కోడ్ ధరించాలి. ఈ వస్త్రాల గురించి ఎప్పుడైనా విన్నాను? వీటి గురించి పెద్దగా వివరించను కానీ క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిగా డ్రెస్ కోడ్ ఏమన్నాడంటే, మీరు జాలి గల మనస్సును ధరించాలి. జాలి అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. ఎవరో అతను పడిపోయాడు, ఆ రక్తపు మడుగులో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు. నాలో జాలి అని వస్త్రం ఉందనుకోండి, నాకు అక్కడికి వెళ్ళి అయ్యో పాపం పడిపోయాడు, అయ్యో చుచ్చు చుచ్చు అని అంటాను. కనీసం వాడికి వెళ్ళి ఏమి సహాయం చేయాలి. జాలి ఏం చేస్తుందంటే అయ్యో పాపం అని అంటది, కానీ సహాయం చేయదు. జాలి అయ్యో పాపం అంటది, సహాయం చేయదు. అందుకనే రెండోది చెప్తున్నాడు, జాలి కలిగి ఉండాలి. రెండవది దయ కలిగి ఉండాలి. జాలి అయ్యో పాపం అంటది, దయ ఏం చేస్తుందంటే అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్న గాయాలని, అతనికి ఉన్న సమస్యని అడిగి తెలుసుకొని సహాయం చేస్తుంది. జాలి అయ్యో పాపం అంటది, దయ సహాయం చేస్తుంది. ఈ రెండు మనకు ఉండాలి. అయ్యో పాపం అనాలి, సహాయం చెయ్యాలి. ఆ మంచి సమరయుడని యేసు ప్రభువు ఏం చేశాడు? ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోక వెళ్ళిపోతున్నప్పుడంట దొంగల చేతి పట్టుబడ్డాడంట. మంచి సమరయుడు వెళ్ళాడు, సహాయం చేశాడు. ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు. కొన్నిసార్లు మనం జాలి చూపిస్తాం, అయ్యో పాపం అని అంటాం, కానీ కనీసం వెళ్ళి ఒక చేతి సహాయం కూడా చెయ్యాలి. అయ్యో పాపం అంటుంది జాలి, దయ ఏంటో వెళ్ళి సహాయం చేస్తాడు. ఎవరికి చెయ్యాలి? ఎవరికైనా చెయ్యాలి. అన్నలు అక్కలు అర్థం చేసుకోండి. వాడు క్రైస్తవులా, క్రైస్తవేతరులా, వాళ్ళు హైందవులా, ముస్లిములా, ఎవరైనా సరే అందరి ఎడల క్రైస్తవులు జాలి కలిగి ఉండాలి. అందరి ఎడల క్రైస్తవులు దయ కలిగి ఉండాలి. ఇక్కడ ఏ భేదము ఉండకూడదు. మూడవది వినయము, సాత్వికం అంటున్నాడు. వినయానికి సాత్వికానికి ఒకే అర్థం వచ్చేలాగానే చెప్తున్నాను. చిన్న మార్పు ఉంది. వినయమైన సాత్వికమైన అర్థం ఏంటంటే ఉన్న స్థితిని మర్చిపోయి తగ్గించుకొని ఉంటాం. మోషే రాకుమారుడు, ఒక రాజుకి మనవడు, ఒక రాణికి కుమారుడు కదా. మోషే రాకుమారుడు రాణికి, ఒక రాజుకి మనవడు. కానీ మోషే 40 సంవత్సరాలు అందరితో పాటు అరణ్యములో నడిచాడు. అందరూ తిన్నదే తిన్నాడు, అందరూ త్రాగిందే తాగాడు, అందరూ ఎక్కడ పండుకున్నారో అక్కడే పండుకున్నారు. నేను రాజు కొడుకును కదా, ఆ రాజు మనవడిని కదా, రాణి కొడుకును కదా, యువరాజును కదా. నేను 40 సంవత్సరాలు రాజభోగం అనుభవించాను కదా. మీరు తినే మన్నా నేను తినను, మీరు తాగే బండలోనిది నేను తాగను, నాకంత స్పెషల్ అన్నాడా? అనలేదు. అదే వినయము, సాత్వికము. వినయము, సాత్వికం అంటే అర్థం ఏంటో సులువుగా అర్థం అవడానికి చెప్తున్నాను మీకు. ఉన్నతమైన స్థితి ఉన్న తగ్గించుకొని ఎక్కడికక్కడికి అడ్జస్ట్ అవ్వాలి. మనం అస్సలు. దీర్ఘశాంతము అన్నాడు. సహనం వేరే, దీర్ఘశాంతం వేరే. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాటలు. సహనం అంటే పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వడం. దీర్ఘశాంతం అంటే మనుష్యులకు అడ్జస్ట్ అవ్వడం. మీకు అర్థమైంది? సహనం అంటే సమస్యల్లో, కష్టాల్లో, పరిస్థితులకి మనం అడ్జస్ట్ అయిపోవాలి. దీర్ఘశాంతం అంటే కఠినులైన ఎడల, మన వ్యతిరేకుల ఎడల, మన విమర్శించే వారి ఎడల, మన అవమానపరిచే వారి ఎడల, మన దూషించే వారి ఎడల అడ్జస్ట్ అయిపోవాలి. అది దీర్ఘశాంతం. మనం అడ్జస్ట్ అవుతామా? ఈ రోజున క్రైస్తవ్యానికి అది లేదు. ఆడొకటంటే 10 మాట. ఆడు యూట్యూబ్లో ఒక మాట అన్నాడు అనుకోండి,
మనం ఇంకో ఛానల్ ఓపెన్ చేసి ఆయన 10 మాటలు తిడతాం. క్రైస్తవులు ఇంతేనా అని అది తిట్టే వరకు మనం వాడిని వదలం. ఎక్కడుంది దీర్ఘశాంతం? ఎక్కడుంది సహనం? ఎక్కడుంది వినయము? ఎక్కడుంది సాత్వికము? ఎక్కడుంది జాలి? ఎక్కడుంది దయ? ఇది కదా కోరుకుంటున్న వస్త్రము. ఉన్నాయా ఈ వస్త్రాలు? ఉన్నాయా ఈ వస్త్రాలు? ఏదో చేసి భారతదేశాన్ని సంపాదించలేము. ఈ వస్త్రాలు వేసుకుంటే భారతదేశాన్ని సంపాదించగలం. ఇది క్రైస్తవులుగా మీరు అర్థం చేసుకోండి. అందుకని యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు చెప్పు, మీరు వస్త్రాలు మార్చుకోవాలి. చేంజ్ యువర్ డ్రెస్. ఈరోజున క్రైస్తవులు ఉన్నారా? వస్త్రాలు మార్చబడాలి. డినామినేషన్ అనే వస్త్రాన్ని తీసేయండి. జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, వీటన్నిటిపైన ప్రేమను ధరించండి. ఆడు కయ్యమంటే మనం కయ్యమని, వాడు తంతామంటే తంత. ఏంటి గొడవ? అసలు ఇది క్రైస్తవ్యమేనా? ఈ మధ్యన మా జిల్లాలో జరిగిన ఒక సంఘటనకి క్రైస్తవులు ఎంత రెచ్చిపోయారు. ఈ మాట అంటానేమనుకోదు, చాలా రెచ్చిపోయారు. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడైనా దయని చూపించారా? ఎక్కడైనా వినయాన్ని చూపించారా? ఎక్కడైనా సాత్వికాన్ని చూపించారా? ఎక్కడైనా దీర్ఘశాంతాన్ని చూపించారా? ఎక్కడైనా ప్రేమను చూపించారా? ఆడు సై అంటే వీళ్ళు సై, ఆడు ఒక యూట్యూబ్లో పెడితే వీళ్ళు 2 పెట్టి. ఏంటిది? పోగొట్టుకున్నాం, వాళ్ళని పోగొట్టుకున్నాం. ఎందుకు ఈ రోజున క్రైస్తవ్యము అందరికీ వ్యతిరేకత అయిపోతుందంటే ఈ వస్త్రాలు లేవు. అర్థం చేసుకోండి దయచేసి, మీరైనా అర్థం చేసుకోండి. కొంతమందికి బుర్రలేని వాళ్ళకి అర్థం కాదు, మీరైనా అర్థం చేసుకోండి. ఈ వస్త్రాలు ఉంటే భారతదేశాన్ని సంపాదించగలం. గొడవలు పడి సంపాదించలేం, డిబేట్లు పెట్టుకొని సంపాదించలేం, ప్రశ్నించి సంపాదించలేం, తిరగబడి సంపాదించలేం, మాటగా మాట చెప్పడం వల్ల సంపాదించలేం. జాలి కలిగి, దయ కలిగి, వినయము కలిగి, సాత్వికము కలిగి, దీర్ఘశాంతము కలిగి, ప్రేమ కలిగితే సంపాదించగలం. మదర్ తెరీసా గురించి ఒక మాట చెప్తారు. ఆమె యేసు ప్రేమను చూపించింది. ఆమె యేసు ప్రేమను. ఒక రోజున మదర్ తెరీసాని చంపడానికి ఒక ఆయన తుపాకీ పట్టుకొని వచ్చాడు. ఆ కలకటా పట్టణంలోకి వెళ్ళాడు. వాడు జోబులో తుపాకీ పెట్టుకున్నాడు. ఎక్కడుంది మదర్? మదర్ ఎక్కడుందంటే అందరికీ తెలియదు పాపం, వీడు జోబులో తుపాకీ ఉందని. అక్కడ ఉందన్నారు. వీడు తుపాకీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి, ఇది జరిగిన సంఘటన, అక్కడికి వెళ్తున్నాడు. దూరం నుంచి ఒక దృశ్యాన్ని చూశాడు వాడు. ఏమిటంటే ఆ తల్లి మదర్ తెరీసా ఒక కుష్ఠరోగిని, నడవలేని కుష్ఠరోగిని ఆమె భుజం మీద వేసుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ వస్తుంది. ఆమె ఒక కుష్ఠరోగిని. వీడు దూరం నుంచి ఆ దృశ్యం చూశాడు. మధ్య మధ్యలో ఆ కుష్ఠరోగికి చేతులకి, ఆ ముక్కుకి, కాళ్ళకి కారుతున్న రసిని ఆవిడే గుడ్డుతో తుడుస్తూ ఆ కుష్ఠరోగి నెమ్మదిగా నడిపించుకుంటూ వస్తుంది. వీడు తుపాకీ జేబులో పెట్టుకొని ఆమె వైపు వెళ్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి అంతా పరిస్థితి చూశాడు. ఆమె దగ్గర మోకరించాడు. ఏంటి బాబు, ఎందుకు వచ్చేవని అడిగాను. ఆమెకు తెలియదు వీడు జోబులో తుపాకీ ఉన్నాడు. తల్లి, నన్ను క్షమించు, నిన్ను చంపడానికి వచ్చాను. నువ్వు మత మార్పిడి చేస్తున్నావని విన్నావు. నువ్వు చాలా మందిని మత మార్పిడి చేస్తున్నావని తప్పుడు ప్రచారం చేశారు. నిన్ను ఎలాగైనా చంపాలని తుపాకీ పట్టుకొని వచ్చాను. కానీ నువ్వు చేస్తున్న సేవ చూసి ఎందుకు మారుతున్నారు, ప్రజలు ఎందుకు యేసుని వెంబడిస్తున్నారో నాకు అర్థమైంది. తుపాకీని ఆవిడ పాదాల దగ్గర పెట్టేసి క్షమించు. ఆవిడేమందంటే, లే, యేసు ప్రేమ గొప్పది, ఆయన నిన్ను క్షమిస్తాడు అని అంది. వాడు గొప్ప క్రైస్తవుడిగా మారిపోయాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి స్నేహితులారా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, యాకోబు మీరు వస్త్రాలు మార్చుకోవాలి. యు హావ్ టు చేంజ్ యువర్ డ్రెస్. ఎలాగున్నాయి మన వస్త్రాలు?
జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ. అది రోమపత్రిక 14:13 ఉంటుంది. మెట్టుకు క్రీస్తు యేసును ధరించుకుని వారై ఉండు అని ఉంటుంది. ఈ వస్త్రాలు ఉన్నాయా? మీటింగులు పెడుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు నాలంటోళ్ళు బోర్డు మంది వచ్చేస్తారు. ఎందుకు మారడం లేదు? ఎందుకు మారడం లేదంటే మన వస్త్రాలు సరిగ్గా లేవు. మన వస్త్రాలు మార్చుకోవాలి. ఇది నేను చెప్పిందా, దేవుడు చెప్పిందా? దేవుడే చెప్పింది. అందుకని యాకోబుతో దేవుడు అంటున్నాడు కదా, యాకోబు నువ్వు లేవాలి, బేతేలుకు రావాలి. అయితే ఈ 3 పనులు చేయాలి. అన్య దేవతల విగ్రహాలు పారవేయాలి, రెండవది శుచి చేసుకోవాలి, మూడవది వస్త్రాలు ధరించాలి, నాలుగవది అంటున్నాడు కదా 8వ వచనంలో, 7వ వచనంలో ఉంటుంది, అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ పేరు పెట్టింది. 4వది యాకోబు ఏం చేశాడంటే ఇప్పుడు బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం. అదే ఈ 3 చేసి అప్పుడు బలిపీఠం కట్టాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. స్నేహితులారా, లేవాలి, బేతేలుకి వెళ్ళాలి, వెళ్ళి ఆ 3 పనులు చేయాలి. 4వది అక్కడ బలిపీఠం కట్టాలి. అనగా ఆయన రాజ్యమును, నీతిని మొదటి వెతకాలి. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి మన జీవితాల్లో. అప్పుడు ఏం చేస్తాడంటే, దాన్ని నేను వివరించను కానీ ముగించేస్తాను. అప్పుడు ఏం చేస్తాడంటే 9వ వచనం 10వ వచనం చూస్తే, యాకోబు పద్దనారము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అంతేకాదు పేరు కూడా దేవుడు మార్చాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ముగింపులో, జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. యాకోబుని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? ఎప్పుడు ఆశీర్వదించాడంటే, యాకోబు ముందు నువ్వు లేచి బేతేలుకి రా వచ్చాడు. ఏం చేశాడు? విగ్రహాలు తీసేయాలన్నాడు, తీసేశాడు. శుచి చేయమన్నాడు, శుచి చేసుకున్నాడు, ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా. 3వది ఏం చేయమన్నాడు? వస్త్రాలు మార్చుకున్నాడు. 4వది ఏం చేయమన్నాడు? బలిపీఠం కట్టమన్నాడు, బలిపీఠం కట్టాడు. ఇప్పుడు 5వది ఏం చేస్తున్నాడు చెప్పాలి? యాకోబుని దేవుడు అక్కడ ఆశీర్వదించాను. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాను. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, ముందుగా బేతేలుకి రండి. బేతేలుకు వచ్చి ఏం చేయాలి? మొట్టమొదటి విగ్రహాలు తీసేయాలి, రెండవది శుచి చేసుకోవాలి, 3వది వస్త్రాలు మార్చాలి, 4వది బలిపీఠం కట్టాలి, 5వది ఆటోమేటిక్ గా ఆశీర్వాదాలు వస్తాయి. చాలా మంది ఈ వాక్యాన్ని ఇలా చదువుతారు. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం, యాకోబు పద్దనారము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారంట. పచ్చి తప్పు. ఇట్స్ రాంగ్ మెసేజ్. యాకోబుని దేవుడు ఆశీర్వదించినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని ముందు వచనాలు చెప్పకుండా 9, 10 వచనాలు చెప్పడం ఎంత తప్పు. యాకోబుని దేవుడు ఇప్పుడు ఆశీర్వదించాడు. బేతేలుకి రమ్మంటే బేతేలుకి వచ్చాడు, విగ్రహాలు తీసివేయమంటే విగ్రహాలు తీసివేశాడు, శుచి చేసుకోమంటే శుచి చేశాడు, వస్త్రాలు మార్చమంటే వస్త్రాలు మార్చాడు, బలిపీఠం కట్టమంటే బలిపీఠం కట్టాడు, అప్పుడు ఆశీర్వదించాడు. ఇది వాక్యం అంటే. ముందుదంతా వదిలేసి వెనక తోకను పట్టుకొని ఇది ప్రసంగం చేయడం ఎంత తప్పు ప్రసంగం అది. ఇంకో మాట చెప్తారు, యాకోబు ఎక్కడా కూడా అంటే తర్వాత మనం చూస్తాం. ఈ వచనాల్లో చూస్తే దేవుడా నన్ను ఆశీర్వదించు అని అన్నాడా? యాకోబు అడిగాడా? తర్వాత వచనాల్లో చూస్తాం మనం. 38వ అధ్యాయం 39వ అధ్యాయం తర్వాత చూస్తాం దేవునితో పెనుగులాడాడని. కానీ ఇక్కడ వాక్యములో యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదించు అని అడిగాడా? అడగలేదు. అడగకుండానే దేవుడి ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ క్రైస్తవులారా, ఈ సత్యం మీకు అర్థమైతే చాలా సంతోషం. నన్ను ఆశీర్వదించు అని అడగకపోయినా
దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఒకటి చెయ్యాలి, బేతేలుకు రావాలి. బేతేలుకు రావాలి. దేవుడు చెప్పిన 4 చెయ్యండి. ఆశీర్వాదం ఆటోమేటిక్ గా మీ వశమవుతుంది. అది యాకోబు ఇక్కడ, నన్ను ఆశీర్వదిస్తావా, అప్పుడు బేతేలుకు వస్తాను. నన్ను ఆశీర్వదిస్తావా, విగ్రహాలను తీసేస్తాను. నన్ను ఆశీర్వదిస్తావా, శుచి చేసుకుంటాను. నన్ను ఆశీర్వదిస్తావా, వస్త్రాలు మార్చుకుంటాను. నన్ను ఆశీర్వదిస్తావా, బలిపీఠం కడతాను అని ఏమైనా షరతు పెట్టాడా? పెట్టలేదు. దేవుడు చెప్పింది యాకోబు చేశాడు. యాకోబు అడగక ముందే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది దేవుని వాక్యం. ఇది దేవుడు చేసే కార్యాలు. మనం చేసేవి మనం చెయ్యాలి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనము చేసేది మనం చెయ్యాలి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనం చేసేది మనం చేయకుండా దేవుడు చేసేది కోరుకుంటూ ఉంటాం. దేవుడు అంటాడు, ముందు ఇవి చేయంటాడు, ముందు విగ్రహాలు తీసేయంటాడు, ముందు శుద్ధి చేసుకోమంటాడు, ముందు వస్త్రాలు మార్చుకుంటాడు. ప్రియ స్నేహితుల, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారు. ఈ వాక్యం మీకు అర్థమైందని నమ్ముతున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? యాకోబు 20 సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు అంటాడు, లే బేతేలుకు రండి అంటున్నారు. మీరు ఎక్కడే ఉన్నారు? ఎక్కడ స్థిరపడిపోయారు? ఉద్యోగంలోనే ఉండిపోయారు, వ్యాపారంలోనే ఉండిపోయారు, సంసారంలోనే ఉండిపోయారు, కొంతమంది చదువుల్లోనే ఉండిపోయారు. కానీ దేవుని దగ్గరికి రావాలి. బేతేలుకు రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. బేతేలుకు రావాలంటే ఆయన చేత సంధించబడ్డానికి రావాలి. బేతేలుకు రావాలంటే ఆయన ప్రత్యక్షత కొరకు రావాలి. రండి, ఆయన చెప్పింది చేయండి. దేవుడు అడగకుండానే ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యాకోబు నీకు మాట ఇచ్చి 20 సంవత్సరాలు నిన్ను విస్మరించాడు, మర్చిపోయాడు. యాకోబు నిన్ను మర్చిపోయాడు, కానీ మీరు యాకోబుని మర్చిపోలేదు. 20 సంవత్సరాల తర్వాత కూడా యాకోబుని మీరు సంధిస్తున్నారు. యాకోబు మీ స్వరాన్ని వినగలుగుతున్నాడు. లేవమన్నారు, బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టమన్నారు. 3 పనులు చెప్పారు. రాత్రి ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరి విషయంలో, ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని రాత్రికాల సమయంలో విన్నారో ప్రభువా, వారిని, మమ్మల్ని, క్రైస్తవ సమాజం నుంచి మీరు కోరుకుంటున్న 3 ముఖ్యమైనవి, బేతేలుకు వచ్చే ముందు మేము చేయవలసిన 3, అన్య విగ్రహాలు లేకుండా చూడాలి అంతరంగములో, మాకు మేము శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధతకు విలువ ఇవ్వాలి. 3వది, మా వస్త్రాలు మార్చబడాలి, మీరు కోరిన వస్త్రములు ధరించాలి, అప్పుడు బలిపీఠము కట్టాలి. తదుపరి మీరు దీవించే దేవుడివి ప్రభువా. నీ ప్రజల హృదయంలో ఈ మాటలు స్థిరపరచండి. ఈ వాక్యం అర్థమయ్యే రీతిలో వారికి మీ ఆత్మ ద్వారా బోధించండి. ఎన్నో చోట్ల కూడికలు జరుగుతున్నాయి, కానీ సత్యమైన వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించలేని స్థితిలో ఉన్నారు, వినలేని స్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. ఈ రాత్రి మీరు కనికరించారు, నీ వాక్యాన్ని వినిపించారు. ఇది అర్థం చేసుకోవడానికి, దీన్ని ఆచరించడానికి నీ బిడ్డలకి సహాయం చేసి దీవించమని. అడగకుండానే యాకోబుని ఆశీర్వదించారు, అడగకుండానే యాకోబు పేరుని మార్చారు. ఆ సందర్భంలో మమ్మల్ని మార్చేదేవని, మా అవసరం తీర్చేదేవని మీరు చెప్పినట్టుగా మేము ఉండాలి. ఆ కృపని ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, రాత్రికాల దీవెనతో నింపండి. రేపటి సభ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.